వెల్కమ్ టు భారత్ మీడియా. బాగంబర్పేట పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, స్థానిక కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్లో కొన్ని చిన్న సమస్యల మిన్న అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా డెవలప్ చేస్తున్నాము. మనము 10,000, 20,000 దగ్గర లైట్ల దగ్గర ఆయన అంటే నేను ఏదంటే సాంక్షన్ నేను లైట్ల వింగే లేదు, మాకు లైట్ల వీళ్ళ దగ్గర డాటా తీసుకొని ఒక్కొక్క డిజైన్ ఏ లైట్ అవసరం ఉంటే, ఏం పిక్చర్స్ అవసరం ఉంటే కొత్త వేద్దాము. తర్వాత పోల్స్ అంటే ఏదంటే అది మీరు తీసుకురా, నేను లేకపోతాను. क्वालिटी नहीं कर रहे और दूसरी बात ఆయన ఏమంటున్నాడు, నేను లైట్ల వింగే లేదు, మాకు లైట్ల వీళ్ళ దగ్గర డాటా తీసుకొని అవసరం ఉంటే, ఏ పిక్చర్స్ అవసరం ఉంటే కొత్త వేద్దాము. తర్వాత 2 minutes లో మీ వాళ్ళు ఉన్నారు. వాల్ టు వాల్ పెట్టుకోండి. అట్లా మీరు పెట్టుకోవచ్చు. కానీ ఒక బండి పెట్టుకొని మీరు ఎవరు చెక్ చేసినా కూడా 1000 రూపాయలు ఫైన్ వేస్తామని అవి చూడాలి. దాంట్లో రిపీటెడ్గా రికార్డ్ చేసి పెట్టండి. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రోజు పెట్టుకుంటే వాళ్ళ దగ్గర సైకిల్ మోటార్ ఉంటుంది, అది పెట్టుకొని తిరగండి. మీ బస్సు ఎంత ఉందో అది తిరగాలి. టెన్నిస్ కోర్టు ఇమీడియట్లీ ఇనాగ్రేషన్. టెన్నిస్ కోర్టు టెన్నిస్ కోర్ట్ 42 లక్షలు. ఇట్ ఈస్ వెరీ బిగ్ అమౌంట్. ఓకే, అది అయ్యేటప్పుడు ఇది కూడా ఓకే. రవి నమస్తే నాగరాజు గారు, మీదే నాగరాజు వచ్చింది. దీనికి ఒకటి చుట్టూ కొంచెం ఫెన్సింగ్ మంచిగా నీట్గా చేసేటట్టు ఉంటే. ఇప్పుడు ఇక్కడ ఎస్పీహెచ్ పార్క్లో మేము ఫెన్సింగ్ చేపిస్తాం. అది చూసి నాతో మాట్లాడితే ఓకే అంటే ఆ ఫోటో కూడా తీసుకో. లేకపోతే వైభవ్ నగర్ కాలనీ ఆడ పార్క్ దాని ఆ టైప్ ఫెన్సింగ్ చేస్తే ఇలా కాలనీలో చూడడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు రోడ్కు 30 లక్షలు పెట్టాం. మొన్న డ్రైనేజ్కి 20 లక్షలు పెట్టాం. ఓకే, ఇప్పుడు టెన్నిస్ కోర్టుకు 50 లక్షలు పెట్టాం. 1 కోటి రూపాయలు ఖాళీ బస్సుకి పెడుతుంది. వాళ్ళందరి కంప్లైంట్ ఇది బాగాలేదు. సో ఇదెంత నువ్వు చేపిస్తే ఎంత అవుతుంది? నువ్వు చేపిస్తే ఎక్కువ ఇంకా సార్ ఫెన్సింగ్ అదే అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుంది? బడ్జెట్ 2 lakhs లోపల ఉంటుంది. అంటే 1 కోటి రూపాయలు పెట్టినప్పుడు 1 లక్ష 2 లక్షలకి ఏం ప్రాబ్లం ఉంది? ఈజీ లాజిక్ అర్థమైంది సార్. పోలీసు వస్తుంది. మీనాక్షి కదా భరత్ కొంచెం జరగాలి. అర్థమవుతుందమ్మా.
ఇప్పుడు ఇక్కడ సరిగ్గా తిరగడం లేదంట, పెట్రోలింగ్ లేదంట, కత్తి దగ్గర గాంజాయి అది తాగుతున్నారు, డ్రగ్స్ గాంజాయి. కొంచెం వెనకాల రావాలి, మీ దగ్గర కొంచెం వెనకాల రావాలి, మీ దగ్గర మన రికార్డు ఉందా? ఎవ్రీడే ఇక్కడ తిరుగుతున్నా. కొంచెం వెనకాల రావాలి కొంచెం. ఎవరన్నా ఇక్కడ ఉండే పబ్లిక్ తోటి చెప్పగలుగుతా రోజు పెట్రోలింగ్ మంచిగా చేస్తున్నారు అని? కాదమ్మా, ఇప్పుడు ఈమె ఏమని చెప్తుంది, ఎంత బాధకర ఉందో తెలుసా? నా కిడ్స్ చిన్నపిల్లలు, వాళ్ళు 5-6 తరగతి చదువుతున్నారు. మమ్మీ ఇక్కడ పార్క్లో ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, వాట్ దే ఆర్ డూయింగ్ అన్నాడు. అంటే డ్రగ్స్ తీసుకుంటున్నారు, గంజాయి తీసుకుంటున్నారు అని మమ్మీ చెప్తారు. నైట్ అయితే ఇక్కడ ఉంటున్నాం సార్, ఎందుకంటే ఇది కొంచెం ఐసోలేటెడ్ ప్లేస్ లాగా ఉంది, రాత్రి లాగా ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు సౌండ్ చేయండి. కాదు, అది ఉంటే ఆమె ఎందుకు చెప్తుంది? మేము నేను ఇప్పుడు పిలిపించింది మీ ఇన్స్పెక్టర్ చెప్పింది, ఆమె చెప్తలేదు అని చెప్పింది. ఎంత బాధ, కొంచెం వెనకాల జరగాలి. ఎమోషనల్లీ కార్ వెళ్ళకుండా బైక్స్ అన్న తిరుగుతాయి సార్. మీరు అంత ఎఫెక్టివ్ గా చేస్తే ఆమె ఎందుకు చెప్తారు చెప్పండి? సార్ కూడా ఫోన్ చేసి మేడం మీరు స్ట్రిక్ట్ గా చేయండి. మనం మ్యాప్ కూడా ఇచ్చాం సార్, ఎక్కడెక్కడ మీరు అందరూ కరెక్ట్ వస్తున్నారు, రెస్పాన్స్ అట్లకెళ్ళి పోతుంది. సౌండ్ సౌండ్ ఇవ్వాలి. వాళ్ళ కంప్లైంట్ చేసి ఈ గల్లీకి రావాలి. నాకు కూడా కావాలి లైవ్ అన్న మాకు బాల్కనీ నుంచి క్లియర్ వ్యూ అది. ప్రజా తెలంగాణ. జస్ట్ ఈ గ్రౌండ్ కి అటుపక్కన ఇట్ ఇస్ సో ఓపెన్ దట్ నో వన్ ఇస్ కమింగ్. ఈ గ్రీన్ షేడ్ వల్ల లోపల వాళ్ళు కూడా తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇలా గ్రౌండ్ తీసుకుంటే మా ఊళ్ళో ఇక్కడ ఒక రోడ్ ఉంది,